అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఈ జీవితం లేదంటే గనక ఈ భూ సంబంధమైన జీవితాన్ని మనం ముగించటానికి లేదా గడపటానికి చాలా విద్యలున్నాయండి. అందుకే కూటి కొరకు కోటి విద్యలంటారు. ఇప్పుడు ఈ కోటి విద్యల గురించి మనం ఆలోచించడానికి సమయం లేదులే గానీ, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ విద్య టఫ్‌గా ఉంటదండి. ఉదాహరణకి కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే కొంచెం కష్టంగా కనబడుతుంటది. కొంతమందికి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కొంచెం కష్టంగా కనబడుతుంటది. అంటే కొంతమందికి సీఏ చార్టర్డ్ అకౌంట్స్, కొంతమందికి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అంటే ఒక్కొక్కరికి ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ కావచ్చు, లేదంటే గనుక పర్టిక్యులర్ టాపిక్ కావచ్చు. చాలా కష్టంగా ఉంటాయండి. అలాగే మనం ఆలోచించామనుకోండి, అంటే భూ సంబంధమైనటువంటి అంటే ఒక మనిషి కనిపెట్టినటువంటి జ్ఞానమే మరొక మనిషి నేర్చుకోవడానికి ఇంత కష్టంగా ఉంటే, మీరు ఆలోచించండి, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ఇంకెంత కష్టం. చాలా కష్టం అండి. ఎందుకంటే దేవుని జ్ఞానం సరిగ్గా అర్థం గాక చాలామంది ఎన్నో కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ఎన్నో రకాలుగా ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉన్నారు. కనుక దేవుని జ్ఞానం కూడా చాలా కష్టం. ఇప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి కోణంలో మనం ఆలోచిస్తే. అలా కాకుండా దేవుని కోణంలో ఆలోచించటానికి ప్రతి విషయాన్ని మూలపాఠాలు, ఆత్మ సంబంధమైన మూలపాఠాలు, ఆత్మ సంబంధమైన పాఠాలు మనం నేర్చుకుంటూ ఒక్కొక్క స్టెప్ మనం వెళ్ళగలిగితే నిజంగా దేవుని జ్ఞానం కూడా చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా అర్థమవుతుంది. అయితే మనందరికీ కూడా ఈరోజు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విషయం మీకు బైబిల్ నుంచి చూపిస్తా. అదేంటో మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక మనం చూస్తే 3వ అధ్యాయం మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం గనుక ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితేనండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఎంత చక్కగా ఉంది చూసారా? జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ అంటే దేవుని జ్ఞానానికంటే క్రీస్తు ప్రేమను గ్రహించడం కష్టం అంటే ఆఫ్‌కోర్స్ కష్టమేనండి. ఎందుకంటే జ్ఞానం అనుకోండి, మనం బైబిల్ మీద బాగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడితే మనం తెలుసుకోవచ్చు. కానీ ప్రేమ అనేది కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుందండి. కానీ దేవుని కోణాన్ని మనం అర్థం చేసుకొని దేవుని కోణంలో మెలగగలిగితే ఆఫ్‌కోర్స్ దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం కూడా ఈజీగానే ఉంటుంది. ఎందుకనగానే దేవుడు కొన్ని సందర్భాలలో కావాలని మన జీవితంలోకి కొన్ని కష్టాలను అనుమతిస్తారు. అనుమతించినప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే, ప్రభువా మీరే కనుక నన్ను ప్రేమిస్తే, మీరే కనుక ఉంటే నేను నీ కొరకు ఎన్నో చేస్తున్నాను కదా ప్రభువా, మరి నాకెందుకు ప్రభువా ఇది అంటారండి. దానికి సింపుల్‌గా ఒక ఎక్స్‌ప్లనేషన్ నేను చెప్తానండి. మనం కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉంటామండి. ప్రభువా నా జీవితంలోకి ఎలాంటి కష్టం వచ్చినా గానీ దాన్ని ఎదిరించుటకు కావలసిన శక్తి నాకు దయచేయండి ప్రభువా అని అడుగుతాం. మనం ప్రార్థన చేస్తాం. అలాంటి పరిస్థితుల్లోనే నీ మొరను దేవుడు ఆలకించి, నిన్ను దేవుడు ప్రేమించి ఏం చేశారంటే ఎదురయ్యే ప్రతి సమస్యను నువ్వు ఎదిరించడానికి, శక్తి కావడానికి, నీకు శక్తి రావడానికి ఆయన ఒక్కొక్క ట్రైనింగ్ నీకు ఇస్తూ ఉన్నప్పుడు అది అర్థం చేసుకునే మనసు కూడా మనకుండాలి. అర్థం చేసుకునే గ్రహింపు కూడా మనకు ఉండాలి. దావీదు గారి జీవితంలో సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడు ప్రేమించారు కాబట్టి వచ్చింది. దావీదు గారిని దేవుడు ఇష్టపడ్డారు కాబట్టి వచ్చింది. దావీదు గారిని దేవుడు ఇష్టపడకపోయి ఉంటే సింహం ఎందుకు వస్తుంది, ఎలుగుబంటి ఎందుకు వస్తుంది? మీరు ఆలోచించండి. ఎందుకంటే దావీదు గారి ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలనుకుంటున్నారు. అదేంటయ్యా అంటే గొల్లియాతుని సంహరించటం. ఇట్స్ ఎ గ్రేట్ అడ్వెంచర్. అది చేయగలగాలంటే, తగిన శక్తి కావాలంటే, తగిన బలము కావాలంటే, తగినటువంటి నేర్పరితనం రావాలంటే దేవుడిచ్చే శిక్షణలో కూడా అర్థం చేసుకునే శక్తి మనకు ఉండాలి. కనుక జ్ఞానానికి మించినటువంటిది ఏదైనా ఉందంటే ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ఎప్పుడు మనం వివేచన శక్తి కలిగి ఉండాలి. దేవుణ్ణి మనం ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి. తండ్రి ఎందుకయ్యా నా జీవితంలో అలా వస్తుంది ప్రశ్నించడం కాకుండా చక్కగా మరి బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలు మనం ధ్యానించినట్లయితే మనకి ఆయన ప్రేమను అర్థం చేసుకునే మనసు వస్తుంది. గొప్పగా మనం ఎదగగలం. కనుక మరి దేవుని ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించింది ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి, ఎన్నో లోతైన విషయాలు తండ్రి మాకు నేర్పిస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ చిత్త ప్రకారం నడిపించండి, సహాయం చేయండి, మీ ఆలోచనలు బలపరచండి తండ్రి. మీ నామ మహిమార్థమే అంతకంతకు వర్ధిల్లుతూ ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. ఈ డివోషన్స్ ద్వారా మా అందరి జీవితాలు తండ్రి మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి, అందిస్తున్నటువంటి గొప్ప గొప్ప అవకాశాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి, మీ కృపలో స్థిరపరచండి, మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి
అనుదినం వెళ్ళగలిగే శక్తిని తండ్రి అనుగ్రహించండి. తండ్రి ఈ డివోషన్స్‌ని తండ్రి ప్రభా ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయించండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి ప్రభా. అదేవిధంగా తండ్రి ఈ యొక్క పరిచర్యలో ప్రభా ఎవరెవరైతే సహకారం నిలబడుతున్నారో వారిని, వారి కుటుంబాలను కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభా ఆర్థిక, ఆరోగ్య, మానసికమైన సమస్యల్లో తండ్రి కృంగిపోకుండా ప్రభా పరసంబంధమైన జ్ఞానము కలిగి పరసంబంధమైనటువంటి మేలులను మా తండ్రి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తిని ప్రభా మీ చిత్త ప్రకారంగా అనుగ్రహించండి. తండ్రి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ప్రభా మీ యొక్క గొప్ప ఆలోచనలో ఉన్నతమైన స్థితిలో తండ్రి ముందుకు సాగుటకు సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.